యేసయ్య నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు? అసలు బంగారం తెమ్మన్నాడా? బోళం తెమ్మన్నాడా? ఆయన బోళంగా అర్పించబడ్డాడు నీ కొరకు. ఆయనే దైవత్వం కలిగిన పరిశుద్ధునిగా నీ కొరకు త్యాగమైపోయాడు, కడిగిపోయాడు. ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు శ్రమించి త్యాగపూరితమైన బలిని నీ కొరకు సిద్ధం చేసి, ఇదిగో రక్షణ సిద్ధంగా ఉంది, రండి. ఎవరైతే పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపడతారట్టి వారందరికీ కూడా రక్షించబడడానికి, ఆ గుంపులో చేర్చబడడానికి నేను ఆధిక్యతనిచ్చానని తానే ఈ లోకానికి దిగి వచ్చి రక్షకుడుగా తన ప్రాణాన్ని త్యాగంగా చేసిన గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజు ఆయన రక్షణ కార్యము నెరవేర్చబడింది. ఆ రక్షణలో నీవు ఉండాలి. ఆ రక్షణ కార్యం నీ ద్వారా ఇంకా జరగవలసిన కార్యాన్ని జరిగించాలని, తెలియని వారికి సువార్తను ప్రకటించాలి. గొర్రెల కాపురు అందించారు సువార్త, జ్ఞానులు అందించారు సువార్త. నీ ద్వారా కూడా సువార్త బయటకు వెళ్ళగలగాలి. ప్రభు సువార్త ద్వారాలో ముయ్యబడే కాలం త్వరలో రాబోతుంది. సువార్తను బోధించుతున్నటువంటి సమయాలు అన్ని వ్యర్థపరుచుకుంటే రానున్న దినాలు బహు భయంకరం. కాబట్టి